రాధమ్మకు పూజలు చేసేవాళ్లన్నా పద్ధతిగా ఉండేవాళ్లన్నా చాలా ఇష్టం. ఉదయాన్నే గుడికెళ్ళి మనసారా ఆ దేవుణ్ణి వేడుకుంది. ఇక ప్రసాదాలు తింటూ ఉంటే అక్కడికి పక్కింటి పార్వతమ్మొచ్చింది. రాధమ్మని చూసి నవ్వుతూ, ఏంటి రాధమ్మా, ప్రసాదాలు బాగా తింటున్నావే? ప్రసాదాలు తినటమేనా, లేక దేవుణ్ణేదైనా కోరుకునేదుందా? ఇదిగో పార్వతమ్మ, అంత చమత్కారమేమొద్దు. నేను ప్రసాదాలు తింటాను, నా నెత్తిపై పోసుకుంటాను. అదంతా నీకెందుకు? దేవుణ్ణేమైనా కోరుకుంటాను. నువ్వెవరు నన్నడగడానికి? నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని? ఏదో పక్కింటి దానివి కదా అని పలకరించానంతే. దానికే ఇంతలా కోప్పడాలా? ప్రతి ఒక్కరికి లోకువైపోతున్నాను. ఈ బిచ్చగాళ్ళకింకేం పనిలేనట్టుంది. అందరూ నా దగ్గరికే వచ్చి నోరు పారేసుకుంటున్నారు. హవ్వా, ఇప్పుడు నేనేమన్నానని అలా తిడుతున్నావు? పార్వతమ్మ అలా అనేసరికి ఇంకేం మాట్లాడకుండా రాధమ్మ మొహం తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ మరోసారి ఆ దేవుడికి మొక్కుకొని వెళ్తుంది. ఇక ఇంటికి హడావిడిగా వెళ్తున్న రాధమ్మ వెనకాలే కాస్త దూరంలో పార్వతమ్మ కూడా నడుస్తుంది. కొంత సమయానికి ఇద్దరూ వాళ్ల ఇళ్లకు చేరుకుంటారు. రాధమ్మ తన ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే మొబైల్ ఫోన్ నుండి వచ్చే శబ్దాలు విపరీతంగా వినిపిస్తుంటాయి. అయ్యో, తెల్లవారుజామునే ఇదే మొదట లేసినట్టుంది. నా కర్మకాలి ఇది నాకు కోడలిగా వచ్చింది. పేరుకు మాత్రం రోజా, చేసే పనులేమో దరిద్రంగా ఉంటాయి. అసలు ఈ ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది అని రాధమ్మ భయపడుతూ ఉంటే టక్కున పెరట్లో ఉన్న తులసి చెట్టు గుర్తొస్తుంది. తులసి చెట్టుకు పూజ చెయ్యాలి. గుడి నుండొచ్చిన వెంటనే తులసి చెట్టు దగ్గరికి వెళ్లి మొక్కుకుంటే మంచి జరుగుతుంది అని అనుకుంటూ తులసి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడికెళ్లేసరికి సౌండ్లు ఇంకాస్త ఎక్కువగా వస్తాయి. తులసి చెట్టుకి కాస్త దూరంలో తన కోడలు రోజా రీల్స్ చేస్తూ ఉంది. తన అత్తని చూసి, అరే అత్తయ్యా, అప్పుడే వచ్చేశారా మీరు? ఇంకాస్త ఆలస్యంగా వచ్చుంటే బావుండేది కదా. సరే, వచ్చారుగా, ఆ వంట సంగతి చూసేయండి. ఈలోపు నేను కొన్ని రీల్స్ చేసి వచ్చేస్తాను. ఏంటమ్మా నువ్వు రోజూ నన్నే వంట చేయమంటున్నావు? ఆ మధ్య ఒక్కసారి నిన్ను వంట చేయమంటే నువ్వేం చేశావు? నీ రీల్స్ పిచ్చిలో పడి వంట మొత్తం పాడు చెయ్యలేదు. నువ్వు కావాలని అలా చేశావని నాకు తెలుసు. ఇక అప్పటి నుండి నేనే కదా వంట చేస్తున్నా. అరే ఏంటత్తయ్యా మీరు? రోజూ నేనే పందులా తింటున్నానన్నా మీ ఉద్దేశం? మీకు వంటే కదా చెయ్యాలి. ఇవాళ నేనే చేస్తాను, మీరేం చెయ్యకండి. వద్దమ్మా వద్దు, మళ్ళీ ఆ వంటని పాడు చేసినా చేసేస్తావు. అసలే కడుపుకు తినేది కదా, దరిద్రంగా ఉంటే అస్సలు తినలేం. వంట నేనే చేస్తాలే అంటూ తులసి చెట్టుకి మొక్కుకొని అక్కడి నుండి వెళ్లడానికి చూస్తుంది. ఇంతలో అదే సమయానికి పక్కింటి నుండి పార్వతమ్మ పిలుస్తుంది. ఇదిగో రాధమ్మా, నా కోడలు రమ్య ప్రసాదాలు చేసింది. ఇదిగో తీసుకో. మాకేం అక్కర్లేదు, ఇందాకే నేను గుడి దగ్గర తిన్నాను. అమ్మా రమ్య, ఇక నువ్వొచ్చి నీ పూజలు చేసుకోమ్మా. అలాగే అత్తయ్యా. అలా పార్వతమ్మ పిలవగానే పద్ధతిగా చీరకట్టులో ఉన్న రమ్య అక్కడికొచ్చి తులసి చెట్టుకి పూజ చేస్తుంది. అది చూసి రాధమ్మ గుండె తరుక్కుపోతుంది. చీచి, ఏంటో నా బతికిలా తయారైద్ది. కుక్కలు చింపిన విస్తరిలా అయిపోయింది. ఆ పార్వతమ్మ కోడలు చూడు ఎంత పద్ధతిగా ఉందో. నా కోడలు ఉంది, ఏం లాభం? ఆ మోడ్రన్ బట్టలు వేసుకుని దీని వాలకం చూడు. మళ్ళీ ఇది రోజా అంట, రోజా. రాధమ్మ అలా నసుగుతూ ఉంటే రోజా మాత్రం తన అత్తని పట్టించుకోదు. తన పాటికి తను రీల్స్ చేసుకుంటూ ఉంది. నేను రోజా, మా అత్త చేసేది పూజ, మా ఆయన తెస్తాడు కాజా. నేను చేసే రీల్స్ అన్నీ తాజా తాజా. ఎలా ఉందో మీరే చెప్పండి. థూ, ఎంత వికారంగా చెప్తుందో చూడు. ఇవేం రీల్సో ఏంటో, ఓ పద్ధతి లేదు, పాడు లేదు. మళ్ళీ తాజా తాజా అంట. రాధమ్మ అలా బాధపడుతుంటే పక్కింటి నుండి చూస్తున్న పార్వతమ్మ మనసులో నవ్వుకుంటూ ఉంది. ఇక పూజ పూర్తి చేసుకున్న రమ్య, అత్తయ్య, పూజ పూర్తయింది. ఇక వంట సంగతి చూస్తాను. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. అలాగేనమ్మా, ఈరోజు ఆ పూరీలు చేసిపెట్టు, తినాలనుంది. పూరీలు బాగుండాలి, సరేనా? అలాగే అత్తయ్యా. అలా పార్వతమ్మ తన కోడలికి పనులు చెప్తూ ఉంటే రాధమ్మ మనసు కాలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ బాధతో తన గదిలోకి వెళ్లి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నా కోడలు నా మాట వినేలా లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆ దేవుడే నాకేదో ఒక మార్గం చూపించాలి. దేవుడా,
నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. అలా రాధమ్మ బాధపడిన తరువాత వంటగదిలోకెళ్లి వంట పని చేస్తుంది. ఇక అప్పుడే తన కొడుకు రాము తినడానికొస్తాడు. అమ్మా, తినడానికి ఏమైనా చేసావా? సిగ్గుందారా నీకు? పెళ్ళయ్యాక కూడా నన్నొచ్చి అడుగుతావేంటి? వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుక్కో, వచ్చి వడ్డిస్తుంది. నువ్వే అలా అంటే ఎలాగమ్మా? దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు మనశ్శాంతే లేదు. ఎప్పుడూ ఆ రీల్స్ చేస్తూనే ఉంటుంది. పొద్దటి నుండి రాత్రి వరకు తింటే ఒక రీలు, పడుకుంటే ఒక రీలు, నీళ్లు తాగితే ఇంకో రీల్, నిద్రపోతే ఒక రీల్, అలా చేస్తూనే ఉంటుంది. నా వల్ల కావట్లేదమ్మా తనతో. ఏం చేయమంటావు? అలా అనడానికి సిగ్గుగా లేదారా నీకు? దానికి 4 తగిలించి నీ దారిలోకి తెచ్చుకో. ఏం దారో ఏంటో, కట్నం డబ్బు కాశపడి నువ్వు దాన్ని నాకు అంటగట్టావు. ఇప్పుడు చూడు, అదా కట్నం పొగరుతో ఏదేదో చేస్తుంది. మధ్యలో బలైపోయేది నేనే కదా. ఈ ఇంట్లో నాకు మనశ్శాంతే లేదు. ఈ ఇంట్లో ఉండటం కన్నా బయటకెళ్ళి చావటం మేలు అని అనుకుంటూ రాము అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన కొడుకు బాధని చూసి భరించలేకపోతుంది రాధమ్మ. ఇక మరుసటి రోజు మళ్లీ యథావిధిగా గుడికి వెళ్తుంది. గుళ్ళో ఒక మూలన ఒంటరిగా ఉండి కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది రాధమ్మ. అది గమనించిన పార్వతమ్మ, ఏంటి రాధమ్మా అలా ఏడుస్తున్నావే? ఏమైందిప్పుడు? నేనేం ఏడవట్లేదు, కంట్లో నలుసు పడిందా అంతే. పిచ్చిదానా, నీ కడుపులోని బాధ నాకు తెలీదనుకుంటున్నావా? పైకి నవ్వుతూ కనిపిస్తావు గాని మనసులో చాలా బాధ పెట్టుకున్నావని నాకు తెలుసు. అలా పార్వతమ్మ అనగానే రాధమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది. పార్వతమ్మని హత్తుకొని ఏడుస్తుంది. రాధమ్మ కన్నీళ్లు తుడిచింది పార్వతమ్మ. నా కొడుకు పరిస్థితి బాగోలేదు, కోడల్ని ఏమనలేను. ఆ రీల్స్ పిచ్చి వల్ల కుటుంబం మొత్తం బాధపడుతున్నాం. అరే, దానికే అలా అయిపోతే ఎలా చెప్పు? ఇక నాకు చెప్పావుగా, రేపటి నుండి ఏం జరుగుతుందో చూడు. నువ్వింక ధైర్యంగా ఇంటికెళ్ళు. అలా పార్వతమ్మ రాధమ్మలు తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి ముందు రీల్స్ చేస్తున్న రోజాని చూసి 2 అబ్బాయిలు అక్కడికొస్తారు. అరే, ఈవిడే కదా రీల్స్ చేసి రోజు చంపేస్తుంది? అవునరా బాబు, ఈవిడ చెప్పే మాటలు వినలేక నా చెవుల్లో రక్తం వస్తుందనుకో. రేయ్, ఎవర్రా మీరు? నన్నే అలా అంటున్నారు? అత్తయ్యా, అత్తయ్యా! ఆ, ఏంటమ్మా? వీళ్ళెవరో దారిన పోయే వెధవలు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారత్తయ్యా. నేనేం తప్పుగా మాట్లాడలేదే. నీ కోడలి తప్పుగా ప్రవర్తిస్తుంది. ఆ కట్టుబొట్టు చూడు. ఈ వయసులో ఇదంతా అవసరమా చెప్పండి? పెద్దవాళ్ళు మీరు కూడా మౌనంగా ఉన్నారేంటి? ఏం చెప్పరా అతనికి? రేయ్, చెంపలు పగులుతాయి, వెళ్ళండ్రా ఇక్కడి నుండి. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ గుమికూడారు. చాలామంది ఆడవాళ్లు చేరుకున్నారు. ఇక అప్పుడే అక్కడికి రోజా తల్లి కాంతమ్మ వచ్చింది. తన కూతురు గొడవ పడడం చూసి కాంతమ్మ తట్టుకోలేకపోయింది. పార్వతమ్మ కూడా అక్కడికి చేరుకుంది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావమ్మా? నా గురించి సరే, నువ్వేంటే ఇలా గొడవ పడుతున్నావు? ఇక అందరూ వెళ్ళిపోండి, ఇదింటి సమస్య, వాళ్లే తేల్చుకుంటారు. మీ పాటికి మీరెళ్ళిపోండి అని పార్వతమ్మ అరిచేసరికి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక కాంతమ్మ మోడ్రన్ బట్టల్లో ఉన్న తన కూతురు రోజాని చూసి కోపంతో ఊగిపోతుంది. ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. చీచి, నా కడుపులో చెడబుట్టావు కదే. ఆ ఫోన్ ఏంటి, ఆ బట్టలు ఏంటి? అత్తారింట్లో నువ్వు చేస్తున్న పనిదా? అది కాదమ్మా. మీ ఆయనెక్కడే? ఆయన ఎక్కడ ఉంటాడులేమ్మా. ఎక్కడ ఉంటాడేంటే? అంటే ఇంట్లో ఉన్నాడో లేదో కూడా నీకు తెలీదా? అది కాదమ్మా. నువ్వేం తప్పు చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ భర్త ఈరోజు ఆత్మహత్య చేసుకోబోయాడు. సమయానికి నేను చూశాను కాబట్టి కాపాడగలిగాను, లేకుంటే దారుణం జరిగిపోయేది. కాంతమ్మలా చెప్పగానే రోజా కంటతడి పెట్టుకుంది. రాధమ్మైతే తల్లడిల్లిపోయింది. వెళ్తూ వెళ్తూ అదే మాట చెప్పెళ్ళాడు. నీ కూతురు ఇంటిని కుటుంబాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఆ రీల్స్ పిచ్చితో ఏదేదో చేస్తుంది. ఆ పక్కింటి రమ్య చూడు, ఎంత పద్ధతిగా ఉంటుందో. కనీసం పక్కింటి వాళ్ళని చూసైనా బుద్ధొస్తుందని చూశాను, కానీ ఏం లాభం? అయ్యో, క్షమించండి అత్తయ్యా, నేను తప్పు చేశాను. రీల్స్ పిచ్చిలో పడి ఈ లోకాన్ని మర్చిపోయాను. నా వల్ల మీరంతా బాధపడ్డారు. ఇకపై మిమ్మల్ని బాధ పెట్టను. ఇకనైనా నీ తప్పు తెలుసుకో. ముందు అల్లుణ్ణి కలుద్దు పదా అంటూ కాంతమ్మ, రోజా, రాధమ్మలు అక్కడి నుండి బయలుదేరారు. వెళ్తున్న రాధమ్మని చూసి పార్వతమ్మ నవ్వుతూ సైగ చేస్తుంది. అంటే
అది కూడా పార్వతమ్మ ఆడిన ఆటే అనుకుని రాధమ్మ లోపలే సంతోషిస్తుంది. రామచంద్రాపురంలో రంగారాములకు వేడుకగా పెళ్లి జరిగింది. రాధారమ్యలు తోడికోడళ్లుగా శాంతమ్మ ఇంట్లో అడుగుపెట్టారు. వాళ్ళని చూసి శాంతమ్మ చాలా సంతోషిస్తుంది. చాలా ఏళ్ల నుండి నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నా బిడ్డలకి పెళ్లి చేసేశాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అమ్మా రాధా, పెద్ద కోడలిగా ఈ ఇంట్లో కడుగు పెట్టావు. ఇక ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి తల్లి. మరి నేనత్తయ్యా? నీ దగ్గరికే వస్తున్నానమ్మా. నువ్వు ఈ ఇంటి చిన్న కోడలివి. అందర్నీ సంతోషంగా చూసుకోవలసిన బాధ్యత నీదే. మీరిద్దరూ తోడికోడళ్లుగా ఈ ఇంటికి రాలేదు, నా బిడ్డలుగానే వచ్చారు. అమ్మా, ఆ బాధ్యతలు కట్టబెట్టడాలాపి ముందు మమ్మల్ని ఆశీర్వదించు. ఆశీర్వాదంతో పాటు కాస్త కడుపు నిండా భోజనం కూడా పెట్టమ్మా. ఒరేయ్ తమ్ముడు, నువ్వస్సలు మారవురా. తమ్ముడి సంగతి నీకు తెలిసిందే కదరా. సరే, అయితే చల్లగా నిండు నూరేళ్లు బతకండి. తొందరలోనే కోడళ్ల కడుపులో కాయ కాయాలి. అదేంటమ్మా, కడుపులో కాయలు కూడా కాస్తాయా? వాళ్ళ కడుపులో ఏమైనా చెట్లుంటాయా? ఒరేయ్ మొద్దు, కాయ కాయటం అంటే బిడ్డని కనాలని చెప్తున్నా. అది కూడా తెలియకుండా ఇంత పెద్దవాడివెలా అయ్యావురా? వీడింకా చిన్నపిల్లల వేషాలు ఆపట్లేదు. వీణ్ణి రమ్మియే అదుపులో పెట్టాలి అని రంగ అనగానే రమ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రమ్య వెనకాలే రాము కూడా వెళ్తాడు. గదిలోకి వెళ్లిన తరువాత రమ్య కోపంతో రెచ్చిపోతుంది. ఏంటి, నా వెనక తోకలాగా మీరు కూడా వచ్చారు? అలా వచ్చేసావేంటి? అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు కదా. ఏంటి సరదా? ఒకరిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేయటం మీ అమ్మకి సరదానా? ఎవరైనా ఇలా చేస్తారా? ఇంటి బాధ్యతలన్నీ ఆవిడకప్పగించారు. నన్ను మాత్రం అందరినీ సంతోషంగా ఉండేలా చూసుకోవాలంట. అందుకే నేను ఇలాంటి ఉమ్మడి కుటుంబంలోకి రాకూడదనుకున్నా. కానీ మా వాళ్ళు చెప్తే వినరుగా. ఇప్పుడు పడాల్సింది నేనే కదా. అదేంటి రమ్య అలా అంటున్నావు? నీకు వదిన నచ్చలేదా? తన మాటలు నచ్చలేదా? నచ్చలేదు. ఆవిడ గారికి పెద్ద కొడలు అనే బిరుదిచ్చారు కదా, ఇక పొంగిపోతుంది. ఏదో ఈ ఇంటికి మహారాణి అయినట్టు తెగ సంబరపడిపోతుంది. అరే, అనవసరంగా నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏమైంది నీకు? అంతేలే, ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులంటారు. అదిప్పుడు నిజమే అనిపిస్తుంది. నా మాటలు మీకు నవ్వులాటగా ఉన్నాయా? అంటూ రమ్య మొహం తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రమ్యని చూసి రాము చిరాకు పడతాడు. ఇక మరో గదిలో రాధ తన భర్త రంగాతో సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. నిజంగా ఇలాంటి ఇంటికి రావటం నా అదృష్టమండి. అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మకి పెద్ద కోడలంటే చాలా ఇష్టంలే. ఎందుకంటే తను కూడా ఒకప్పుడు ఈ ఇంటికి పెద్ద కోడలే కదా. అవునా? అయితే ఇప్పటి నుండి అత్తయ్య నేను ఒక జట్టన్నమాట. అది సరేలే గాని, ఆ రమ్యుంది కదా, తనెందుకో చాలా కోపంగా ఉన్నట్టు అనిపించింది. నన్ను చూసి కాస్త చిరాకు పడుతున్నట్టుగా ఉంది. అత్తయ్య మాటలకి కూడా తనెంతో ఇబ్బంది పడినట్టు అనిపించిందండి. చూడు రాధా, నువ్వెప్పుడూ అందరితో కలుపుగోలుగా ఉండాలి. ఎవరిని బాధ పెట్టకు. అందరితో నువ్వు మంచిదని అనిపించుకోవాలి. అలాగేనండి. అలా రాధారంగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఇంటి బయట శాంతమ్మ తనలో తాను చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది. పెద్దోడికి చిన్నోడికి పెళ్లిళ్ళు చేసేశాను. ఇక నా బాధ్యత తీరిపోయింది. కొన్ని రోజుల పాటు తీర్థయాత్రలంటూ వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ రాత్రికే నేను కోడళ్ళకి విషయం చెప్పి బయలుదేరతాను అని శాంతమ్మ అనుకుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు. కోడళ్ళిద్దరూ భోజనం వడ్డిస్తుంటారు. ఆ సమయంలో శాంతమ్మ, బాబూ, చాలా రోజుల నుండి నేను తీర్థయాత్రలకి వెళ్ళాలనుకుంటున్నాను. కాకపోతే మీ ఇద్దరిని వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు మనసు ఒప్పలేదు. సమయం కూడా రాలేదు. ఇప్పుడు మీకు పెళ్లిళ్ళు చేసేశానుగా, ఇక నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. వెళ్లే ముందు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మనది ఉమ్మడి కుటుంబం. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అత్తయ్యా, మీరేం కంగారు పడకండి. కుటుంబ బాధ్యత నాకప్పగించారు కదా, ఇక అంతా నేను చూసుకుంటానులేండి. రాధ అలా చెప్తుండగా రమ్య అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు శాంతమ్మ ఇంటి నుండి వెళ్లిన తరువాత రాధ చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మా రమ్య, అత్తయ్య లేదు కాబట్టి ఇక మనం ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి.
నువ్వేం కంగారు పడకు, అన్నీ నేనే చూసుకుంటాలే. అన్నీ నువ్వే చూసుకుంటే ఇంక నేనెందుకు? ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా చేస్తున్నావా? నువ్వేదో రాజ్యానికి రానివైనట్టు ప్రవర్తిస్తున్నావు. నువ్వు నాలాగే ఇంటి కోడలివి, అది గుర్తుపెట్టుకో. నేనేం నీ బానిసని కాదు. చాలు రమ్య, అలా కోపంగా ఊగిపోతావే. నేను మంచిగానే కదా చెప్పాను. నిన్ను బాధపెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు. మనిద్దరం సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మనిద్దరం కాదు, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావంతే. అయినా నీతో మాట్లాడుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏవండి ఏవండి, మనం వెంటనే వేరు కాపురం పెట్టాలి. ఇక ఈ ఇంట్లో నేను అస్సలు ఉండలేను. రమ్య, అమ్మ చెప్పిన మాటలు గుర్తులేవా నీకు? అదంతా నాకు అనవసరం. నా జీవితమే నాకు ముఖ్యం. ఈ సంసారమే నాకు ముఖ్యం. వేరు కాపురం ఉండాలి, లేకుంటే నేను చచ్చిపోతాను. ఈ ఇంట్లో క్షణం కూడా ఉండలేను. అడ్డమైన వాళ్ల దగ్గర తలొంచుకొని బ్రతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. రమ్య అలా మారం చేస్తుంటే అవతల రాధ కూడా కోపంతో ఊగిపోతుంది. ఇక ఇద్దరూ గొడవ పడతారు. ఇక వెంటనే రంగారాము తమ భార్యల ప్రవర్తన చూసి వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. చూడండి, ఇప్పుడున్న ఇంటినే సగం సగం చేసి బతుకుదాం. వేరువేరుగా బ్రతికినా కూడా ఒక ఇంట్లో ఉండటం వల్ల ఊరి వాళ్ళకి అనుమానం రాదు. దయచేసి మా అమ్మ కోరుకున్నట్టుగా ఇలాగైనా ఉమ్మడిగానే ఉండనివ్వండి. అలా విగ్రహంలా నిలబడి చూస్తారేంటి? మీ అన్నయ్య చెప్పారుగా, ఇక మన దారి మనం చూసుకుందాం పదండి. అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న ఇల్లు ఇప్పుడు రెండుగా వేరైంది. మరుసటి రోజు నుండి ఎవరి జీవితాలు వాళ్లవి. కానీ రంగారాములు మాత్రం చాలా బాధపడుతుంటారు. ఒరేయ్ తమ్ముడు, మనమెప్పుడూ ఊహించలేదు కదా మన భార్యలొచ్చాక మనం వేరుగా బ్రతుకుతామని. కాలం ఎవ్వరినీ వదిలిపెట్టదన్నయ్యా. రాజుని పంటు చేస్తుంది, బిచ్చగాన్ని రాజుని చేస్తుంది. నా భార్య గయ్యాలితనం వల్ల మనమిలా ఉన్నాం. ఇప్పుడు అమ్మొస్తే ఏం చేయాలో తెలియటం లేదన్నయ్యా. అమ్మొస్తే పరిస్థితులు మారతాయిలేరా. అలా రంగారాములు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి శాంతం వస్తుంది. తమ తల్లి రావటం చూసి అన్నదమ్ములిద్దరూ కంగారు పడతారు. ఆ కంగారేంట్రా, నన్ను చూడగానే అలా అయిపోయారిద్దరూ? ముందెళ్ళి ఇల్లు చూడు, అప్పుడు నువ్వు కంగారు పడతావు. రంగా అలా చెప్పగానే శాంతమ్మ తన ఇంటి వంక చూస్తుంది. ఆ ఇంటి ముందు ఇద్దరు కోడళ్ళు వేరువేరుగా పొయ్యి పెట్టి వంట చేస్తూ కనిపిస్తారు. వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో, 2 రోజులు ఇంట్లో లేకపోయేసరికి నా ఇంటిని వేరు చేసేశారా? నా బిడ్డల్ని వేరు చేసేశారా? ఏంటమ్మా రాధా, ఏమైంది? ఏం జరిగిందో మీ చిన్న కోడల్ని అడగండి అత్తయ్యా. అమ్మా రమ్య, ఏమైంది? మీరిద్దరూ వేరుగా వంటలు చేసుకుంటున్నారెందుకు? ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళు బ్రతికితే బావుంటుంది కాబట్టి. ఒకరు ముష్టి వేసిన బతుకు మాకవసరం లేదు. మీరొకరిని గొప్పగా ఇంకొకరిని చప్పగా చూడ్డం నాకిష్టం లేదత్తయ్యా. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అదేంటమ్మా, పెళ్ళై 1 వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే మనుషులు విడిపోయే మాటలు మాట్లాడుతున్నావే? ఏం జరిగిందో ఏంటో. ఇక అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక్కటవ్వండి, అందరం కలిసే బతుకుదాం. నా కంఠంలో ప్రాణముండగా అది జరగదత్తయ్యా. మీరే తేల్చుకోండి, ఏ కొడుకు దగ్గరుండాలో మీరే నిర్ణయించుకోండి అంటూ రమ్య తన భర్తని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆ ఊరి పెద్ద మనిషి రంగయ్య ఆస్తి పంపకాలు చేయడానికి ఇంటికొచ్చాడు. ఆయన్ని చూసి శాంతమ్మకి కన్నీళ్లాగవు. అయ్యా, దయచేసి ఆస్తిని మాత్రం పంచడం వద్దయ్యా, వద్దు. లేదు, ఖచ్చితంగా పంచాల్సిందే. ఈ ఇంట్లో ఉంటే మాకు చిల్లిగవ్వ రానివ్వకుండా చూసేవారున్నారు. ఈవిడ అసలు అత్తే కాదు. ఆవిడైతే నన్ను తోడికోడలిగా అస్సలు చూడటం లేదు. రమ్య, మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వు. అంత గయ్యాళితనం పనికిరాదు. నువ్వు ఇంటి నాశనం కోరుతున్నావు, ఆ విషయం గుర్తుపెట్టుకో. చూసారా, మీ ముందే నన్నెలా మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ల మధ్య అస్సలు నేనుండలేను. అలా రమ్య తెగేసి చెప్పింది. అది విన్న రాము అందరి ముందు కోపంగా తన భార్యని చెంప మీద కొడతాడు. ఉండలేను అంటున్నావు కదా, అయితే ఉండక్కు, వెళ్ళిపో ఇక్కడి నుండి. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా నీ గయ్యాళితనం వల్ల అందరం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. నా కుటుంబాన్ని 2గా చెయ్యాలనొచ్చినట్టుంది నీ యవ్వారం. తోడికోడలంటే తోడుగా ఉండాలి. కష్టాల్లో, సుఖాల్లో, సంతోషాల్లో, నష్టాల్లో, బాధల్లో, అలా ప్రతి విషయంలోనూ తోడుగా కలిసి నడవాలి. కానీ నువ్వు నీ పంతంతోనే ఉన్నావు.
ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ స్వార్థం నువ్వు చూసుకోవటం తప్పు రమ్య. చూడండమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. రమ్యనందరూ క్షమించి మళ్ళీ సంతోషంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. సరేనా రమ్య? ఇక నేను వెళ్తున్నాను. జాగ్రత్త. అలా రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోగానే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక గదిలోకి వెళ్ళిన రమ్య మాత్రం తలదించుకొని బాధపడుతూ ఉంది. అది గమనించిన రాము, తప్పు చేశానని బాధపడుతున్నావా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అది చాలు. అన్నీ మర్చిపో రమ్య. ఇప్పుడు నా సమయం రాలేదు, కానీ ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూస్తా. ఆ రాధను, నీ అమ్మను అస్సలు వదిలిపెట్టను. వాళ్ళకి నరకం చూపిస్తాను చూడు అంటూ శపథం చేస్తుంది. అది చూసి రాము షాక్ అవుతాడు. రమ్యలో కాస్త కూడా మార్పు రాలేదని గ్రహించి బాధపడతాడు.